గరుత్మంతుడు ప్రశ్నించిన తర్వాత దానికి సమాధానం చెప్తున్నాడు నారాయణుడు. దేవో యదపి జాతోయం మనుష్య కర్మణోగతి తస్యాన్నమృతం భూత్వా దేవత్వేప్యనుయాతి చ. ఇది చెప్తున్నాడు. ఒకవేళ పోయినవాడు కానీ దేవగణంలో చేరిపోతే, అంటే దేవలోకాల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి పుణ్యవశాత్తు చేత, ఇక్కడ వీళ్ళు ఉద్దేశించి పెట్టిన అన్నము అమృతంగా మారి వాళ్ళకి వెళ్తుందిట. ఎందుకంటే అందరి జీవులకు ఒకటే ఆహారం కాదు. పశువులు గడ్డి తింటాయని మన కంచంలో అది వడ్డించుకోలేం కదా, వాటి ఆహారం అది, మన ఆహారం వేరు. కనుక ఏ జీవికి నిర్దిష్టమైన కొన్ని ఆహారములు ఉన్నాయి. కానీ దేవతల ఆహారం ఏంటి? అమృతం. నువ్విక్కడ వాళ్ళని ఉద్దేశించి నీ అన్నం పెడితే, నువ్వేం తింటావు ఆ అన్నం, ఈ అన్నం పెడితే అది గ్రహించి దానిని శక్తిగా మార్చి అమృతంగా ఇస్తారట. ఇది ఎలా అవుతుందండి అని మీరు అడగచ్చు. అమెరికా వాడు మీకు కొన్ని లక్షలు పంపాలనుకున్నాడు. ఇక్కడ లక్షల రూపాయల కరెన్సీ వాడి దగ్గర లేదు. వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర డాలర్స్ని వాడు బ్యాంకులో వేసి ఇండియాలో ఫలానా మా నాన్నగారి బ్యాంక్ అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి అని ఎక్కడ పెట్టాడు? మనకు కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న అక్కడ అమెరికాలో ఒక చోట బ్యాంకులో వాడు డాలర్స్ ఇచ్చాడు. వాడక్కడ ఒక్క కంప్యూటర్ మీద కొట్టిన స్విచ్కి ఇక్కడ రూపీస్లో కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. అవునా లేదా? డాలర్స్ రావట్లేదు. డాలర్స్ పట్టుకుని మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇక్కడ ఏమీ చేయలేరు. ఈ రూపాయి పట్టుకుని అక్కడికి వెళ్ళినా ఏమీ చేయలేరు. ఏ లోకంలో ఆ లోకానికే. ఇక్కడే ఒక దేశం ఇంకో దేశంలో చెల్లనప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఆ లోకంలో చెల్లుతుందా? మరి చెల్లదని మనకు ట్రాన్సాక్షన్ సాగిపోతాయా? లేదు. ఇక్కడ నువ్వు పెట్టిన అన్నము యొక్క భావాన్ని తీసుకుని వీడి శ్రద్ధని గమనించి దీనిని అక్కడ అమృతంగా మారుస్తారట పితృగణం. వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వాడు దాన్ని మార్చిస్తారట. అలాగే ఏ దేశంలో ఉంటే ఆ కరెన్సీలోకి నువ్వు ఇచ్చిన కరెన్సీని బ్యాంక్ అకౌంట్లో మారుస్తారు. ఇక్కడ ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అంటే, అక్కడ బ్యాంకులో కడితే ఇక్కడికి ఎలా వచ్చిందో ఆలోచించండి. అక్కడ బ్యాంకులో కడితే ఇక్కడికి ఎలా వచ్చిందో ఇక్కడ ఇచ్చింది ఆయా లోకాల్లో ఏ జీవుడు ఉన్నాడో కనుక్కొని. అంటే మనకైతే బ్యాంకు కోడ్ నెంబర్ ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, వాడి పేరు అన్ని జాగ్రత్తగా ఇవ్వాలి. అలాగే ఆ అకౌంట్ నెంబర్ ఎలాగిస్తారో ఇక్కడ వసు, రుద్ర, ఆదిత్య ఇవి కోడ్స్ అవి, వాడి పేర్లు దానికి పెట్టాలి. ఇంత చేసి వాడి అకౌంట్లోకి వాడికి పాసాన్ అయిపోతుంది. అది ఎక్కడున్నా పాసాన్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇప్పుడు మనం ఇక్కడ తిరుగుతూ ఉన్నా మీరు ఏ జన్మలోనో ఎవడినో కని ఉంటే వాళ్ళు పెట్టిన తద్దినపు తింటూ కూడా ఇప్పుడు ఇక్కడ అందుతుంది. గుర్తుపెట్టుకోండి మీకు తెలియకుండా. కనుక ఆ రోజు నేను భోజనం చేయకపోయినా పర్వాలేదు అనద్దు, అది అందే విధానం వేరు. కనుక ఎక్కడున్నా కూడా దాని ఆహార పదార్థంగా మలచగలుగుతారు వాళ్ళు. కనుక వాడు ఎక్కడుంటే దేవలోకంలో ఉంటే ఎలా ఇస్తున్నారు? అమృతంగా ఇస్తున్నారు. కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. సుమా గంధర్వే భోగ రూపేణ. గంధర్వులకి భోగమట, అంటే వాళ్ళకి చుట్టూ లగ్జరియస్గా ఉంటే వాళ్ళకి తృప్తి. వీళ్ళు పెట్టినటువంటి ఆ పిండంలో ఉన్న శక్తిని ఈ పితృగణములు ఎలా మారుస్తారంటే వాళ్ళకు అనుగుణమైన భోగములుగా మార్చుతారట. పైగా పశువులుగా ఉంటే పశుత్వే చ తృణం భవేత్. పశుత్వంలో ఉంటే ఎలా అయింది? గడ్డిగా మారింది, తృణంగా మార్చారట. అలాగే శ్రాద్ధం హి వాయు రూపేణ నాగత్వేప్యనుగచ్చతి. ఈ జీవుడు నాగజాతిలోకి వెళ్ళిపోతే వాడికి వాయు రూపంలో అందిస్తాట. నాగులకి వాయువు ప్రధానం గనక. ఫలం భవతి పక్షిత్వే రాక్షసేషు తథా అమిషం. ఆమిషం రాక్షసులకి మాంస రూపంలో ఇస్తారట. దానవత్వే తథా మాంసం ప్రేతత్వే రుధిరం తథా. వాడు పిశాచ దశలో ఉంటే రక్తంగా మార్చిస్తారట. ఇలాగా మనుష్యత్వే అన్నపానాది. జీవుడు మనుష్యత్వంలో ఉంటే అన్నపాన రూపంలో ఇస్తాడు. ఈ విధంగా దాన్ని ఆయా రసములుగా మారుస్తారు. సుమా యదాహారా భవంచేతే పితరో యత్ర యోనిషు. వాళ్ళు ఏ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళకి ఏ ఆహారం ఉపాధులు అవసరమో ఆ ఆహారంగా మార్చుతారు. సుమా తాసు తాసు తదారహ శ్రాద్ధాన్నేనోపతిష్టతి. అది ఆయా ఆహారములుగా మారుతుంది. సుమా అంటే నువ్విక్కడ పెడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతుంది? దీనికి మంచి ఉపమానం వాడు చెప్తున్నాడు చూడండి. వాడిని ఉద్దేశించి పెట్టింది వాడికే వెళుతుంది, ఇందులో సందేహం లేదు. ఎలాగూ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉపమానం వేరే సందర్భంలో ఇదివరకు విష్ణువు చెప్పాడు, కానీ ఇక్కడికి కూడా అది చక్కగా సూట్ అవుతుందని ఇక్కడ చెప్తున్నాడు. యథా గోషు ప్రణష్టాసు వత్సో విందతి మాతరం తథాన్నం నయతే విప్రో జంతుర్యత్రావతిష్టతే. ఒక దూడ ఒక ఆవు నుంచి తప్పిపోతే తన తల్లి ఆవును చూడడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మందలో తన తల్లి ఆవున్నా ఇన్ని వందల మంది గోవుల్లో కూడా తన తల్లి ఆవును పోల్చుకుని తన తల్లి దగ్గరికి ఎలాగ వెళ్ళగలదో ఇక్కడ పెట్టిన ఈ పిండం యొక్క శక్తి ఏ జీవుడిని ఉద్దేశించి పెట్టావో అక్కడికే తిరిగి వెళుతుంది. సుమా అది విద్యాం. ఇక్కడ అంత చక్కటి ఉపదేశం చెప్పాడు చూడండి. దీనిని సమంత్రాకంగా చక్కగా శ్రద్ధగా చేయాలి. ఎక్కడ లోపం వచ్చినా ప్రమాదమే. మంత్రలోపం రానియకుండా చూడాలి. ఏమిటంటే మంత్రానికి అంత శక్తి ఉందా అంటూ ఉంది. అక్షరానికి స్వరానికి కూడా శక్తి ఉంది. మంత్రం దేవతాత్మకం, దేవత మంత్రాత్మకం. అందుకే మంత్రవాచ్యార్థ దేవతాహ అని శాస్త్రం మనకు చెప్తున్నది.
కనుక మంత్రము ద్వారా మనం పలికే శబ్దము ద్వారా, వైదిక శబ్దము ద్వారా, కొందరు అంటూ ఉంటారు మంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు కదండి, అర్థం కాని మంత్రాలు ఎందుకు? నీకు అర్థం కానక్కర్లేదు, అది ఎవరికి చేరాలో ఆ దేవతలకు అర్థం అవ్వాలి. దేవతలకు అర్థం అవ్వాలి కానీ నువ్వు తెలుగులో అనువదించి మంత్రములు చదువుతుంటే చాలా కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక జరిగిన సంఘటన, ఒక తల్లి నా దగ్గర చెప్పింది. నేను రోజు ఆటో ఎక్కి వెళుతూ ఉంటే ఆ ఆటోలో అన్నాను లలితా శాస్త్రంకి చదవడానికి వెళ్ళాలి, తొందరగా తీసుకెళ్ళి అన్నాను. దిగబోతూ ఉంటే వాడు అన్నాడు, మీరు ఈ అర్థం కాని లలితా శాస్త్రాలు విష్ణు శాస్త్రాలు చదువుతారు, నేను మతం మారిపోయాను, మాకు అర్థం కాని చదవం, అర్థమైనవే చదువుతాం అనగానే ఈమెకి ఆ మాట అర్థం కాక నిజమే కదా మన అర్థం కాని స్తోత్రాలు చదువుతాం కదా అనుకుంది ఆవిడ. అప్పుడు ఒక మాట చెప్పాం, ప్రార్థన మనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ కాదు, భగవంతుడికి అర్థం కావాల్సిన సబ్జెక్ట్ అది. శబ్దంలో నీకు తెలిసి అర్థం ఉంది అనుకుంటున్నావు కానీ శబ్దంలో శక్తి ఉంది. శక్తి ఉన్న శబ్దాన్ని మంత్రం అంటారు. అదృష్టవశాత్తు ఆ మంత్రమయమైనటువంటి ఆరాధనా విధానం హిందువులకి మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే శక్తి ఉంది. అందుకే పెళ్లి మంత్రాలను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను, అప్పుడు పిశాచాలు రావడానికి బాగుంటుంది కానీ దేవతలు రారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ దేవశక్తి రావాలి, దేవశక్తే మంత్రం ద్వారా వచ్చి రక్షిస్తుంది కర్తని వాళ్ళందరినీ కూడా. మంత్రంలో ఏది లోపం లేకుండా వెళ్ళాలట. ఎక్కడ చిన్న లోపం వచ్చినా వెళ్ళడం కష్టం. దీని గురించి కొందరికి సందేహం రావచ్చు. మీరు ఇక్కడ ఈమెయిల్లో కానీ దేంట్లో నేను కానీ కొట్టేటప్పుడు ఒక్క డిజిట్ తేడా వచ్చినా వెళ్ళదు, ఒక్క అక్షరం తేడా వచ్చిన, ఆల్ఫాబెట్ తేడా వచ్చినా వెళ్ళదు. ఎందుకు వెళ్ళలేదండి? ఒక్క ఆల్ఫాబెట్ తేడా వస్తే మెసేజ్ వెళ్ళట్లే, ఇక్కడే నీకు తెలుస్తుంది. అలాగే ఒక్క స్వరం అక్షరం లోపం వచ్చినా వెళ్ళవలసింది వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవస్థ అంత గొప్పది. అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం చాలా సులభంగా అర్థమవుతుందట. అంటే విజ్ఞానానికి తట్టుకుని నిలబడగలిగిన ఏకైక మతం హిందూ మతం. అందుకు మళ్ళీ మాట చెప్తాను, ఇందులో విషయాన్ని జగ్గా వివరిస్తున్నాడు. అటు తర్వాత ఆత్మానం గుర్విణీ గర్భమపి ప్రాణాతి వయ్యథా దోహదేన తథా దేవా శ్రాద్ధైశ్వాంశ్చ పితృనృణాన్. కడుపులో పెట్టుకున్న బిడ్డకి అన్నం పెట్టాలి అంటే కడుపు చీల్చుకుని అన్నం పెట్టే తల్లి తాను నోట్లో వేసుకోవడం వల్ల ఇలా వెళుతుందో ఈ పితృగణముల తల్లుల్లాగుంటూ ఈ జీవులకు అందిస్తారు సుమా అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడండి. ఉదాహరణ అందుకు దీనికి కానీ అనేక రకముల ప్రక్రియలు పితృదేవతలకు ఇవ్వడానికి రకరకాల ప్రక్రియలు మనకు చెప్పారు. అంతేకాదు రకరకాల పితృలు వాళ్ళ స్థాయిలు బట్టి ఉంటాయి. ఎందుకంటే పితృదేవతలు అంటే అందరికీ గౌరవమే, కానీ పితృగణాలు అనేక రకం ఉన్నాయి. ఇందాక చెప్పాను 300 సంవత్సరాలకు జన్మ తీసుకుంటారని. కొన్ని వేల సంవత్సరాలైనా జన్మలు లభించక అల్లల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని కోరుకుంటారట. మన స్నానం చేసే బట్ట నీరు పిండుతూ ఉన్నప్పుడు ఆ నీరు కోరుకునే కొన్ని పితృగణాలు ఉంటాయి. అవి ఉత్తమ స్థితికి వెళ్ళిన జీవులకి అక్కర్లేదు, అది అవి కోరుకునే వాళ్ళు ఉంటారు. అన్నం తిన్నాక ఎంగిలి నీరు విడిచిపెట్టేటప్పుడు కూడా అది కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళెవరంటే నా భయంకరమైన నరకాల్లో పచ్యమానమైపోతూ బాధపడుతూ లెక్కకండరి సంవత్సరాల నుంచి ఉంటారు. పద్మ అర్బుద నివాసినామన్నాడు ఇక్కడ. పద్మార్బుద సంఖ్యలు అంటే మీకు తెలిసే లెక్క పెట్టడం కూడా కష్టం. 1 కోటి వరకు వెళ్ళగలం. కొన్ని కోట్లు కలిస్తే పద్మ, దానికి కొన్ని కోట్లు కలిస్తే అర్బుద. ఇన్ని సంవత్సరాలు నరకాల్లో బాధపడుతున్నటువంటి జీవులు ఉంటారట. ఆ సమయంలో ఎన్ని తరాలు గడిచిపోతాయో మనకు తెలియవు, కానీ వాళ్ళు అక్కడ బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వాలి. దానికి గాను కొన్ని క్రియలు చెప్పారు. అందులో ప్రతిరోజు మన అన్నం తిన్న తర్వాత ఇంగిల్ నీరు విడిచిపెడితే అది వాళ్ళకి వెళుతుంది. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదగం దత్తం అక్షయముపతిష్ఠతి అనాలి. ఇప్పుడు పరిశేచన ఏమిటో తినడం ఏమిటో తిప్పుకోవడం ఏమిటో ఆవిడికి తెలియదు, బాధ లేదు, ఏం చేస్తాం. అంటే ఎంతగా మనం చేయవలసిన ధర్మాల నుంచి భ్రష్టులమైపోయామో తెలుస్తున్న కొద్దీ తెలుస్తుంది. ఈ విధంగా అవి అందుకునే వాళ్ళు ఉంటారట. దీని వెనకాల మీరు గమనించవలసింది ఏమిటి అంటే భారతీయుల యొక్క అద్భుతమైన సున్నితమైన ప్రేమ రూప సంస్కారాన్ని గమనించండి. ఇక్కడ ఇంతవరకు దీన్ని మీరు ఇంకో కోణంలో చూసారు, ఈ కోణంలో చూడండి. ప్రేమ గురించి, ప్రేమ ఈ దేహం రావడానికి కారణం ఏమిటి, వంశాభివృద్ధికి కారణం ఏమిటి, అనేక తరాల నుంచి నీలో ప్రవహిస్తున్నటువంటి జన్యువులు అంటే తెలుసు కదా, జెనెటిక్స్ పరంగా మనం చెప్పే పరిభాష. అదేవిధంగా నీలో ప్రవహిస్తున్న శరీర లక్షణములు ఎందరి నుంచి నీకు ఇవ్వబడ్డాయి, వీరందరికీ రుణపడి ఉన్నావు. కనుకనే వారందరి పట్ల సృష్టిలో ₹1 ఇచ్చిన వాడి పట్ల కూడా రుణం చూపించాలని చెప్పినప్పుడు ఈ దేహ నిర్మాణానికి అవసరమైనటువంటి పితరుల గురించి ఎంత రుణం తెచ్చుకోవాలో ఆలోచించుకోండి. ఒక్క సున్నితమైన ఒక్క భావాన్ని ఆలోచిస్తే ఇక్కడికి మతం కనబడదు. అసలు మతం అంటే ఏమిటండి? అసలు మానవత్వం పండిపోతే మతం, మతం పండిపోతే తత్వం. గుర్తుపెట్టుకోండి. మరి ఏంటో కొంతమంది రిలీజియస్గా ఆలోచించమండి, మానవతా దృష్టి మానవతా దృష్టిట ఇక్కడ లేదా, మానవతా దృష్టి ఇంతకంటే మానవతా దృష్టి ఎవరు చెప్పాలో చెప్పండి. అంతేగా నా తండ్రికి తాతకి తద్దినం పెట్టానండి అంటే వాడింకేం మానవుడు, వాడికేం మానవతా దృష్టి అండి ఇక్కడ. గుర్తుపెట్టుకో.
మానవతా దృష్టి ఎంతవరకు ప్రసరించావు నువ్వు? మానవత్వాన్ని వాటిని జీవుడికి సంబంధించిన విషయం ఇవన్నీ ఎంత లోతుగా ఆలోచించింది హిందూ ధర్మం, ఎంత విస్తారమైన విజ్ఞానాన్ని ఇచ్చింది హిందూ ధర్మం. అంతేకాదు పెట్టే తీరుల్లో ఇలా కొందరు పొందుతారు. అంతేకాదు భూమి యందు జల్లితే కొందరు వచ్చి తీసుకోగలట. వాళ్ళకి మీరు అగ్నిహోత్రంలో వేసింది అందదు, భోక్తలకు పెట్టింది అందదు, పిండితే అందేది కూడా అందదు. కొందరు విసిరితే అందుతాయట. ఒక్కొక్కరికి ఒక్క లెవెల్లో ఇవ్వాలండి. అలాంటి పితృగణాలు కొన్ని ఉంటాయట. చూడండి ఏమి చెప్తున్నా, జీవుడు గతులు ఎన్నెన్ని అలా వాళ్ళకి అందుతాయట. ఇలా రకరకాలుగా అందించడం కనబడుతుంది. అందుకే నేలపై పెట్టి దర్భలు దాని మీద పెనం పెట్టాలి. అందుకని గోల్డ్ ప్లేట్ ఉందని దానిలో పెడతారంటే కుదరదు. అది మనకి చక్కటి కథ చెప్తారు. భీష్ముడు వారు శంతను చక్రవర్తికి పిండం పెడుతూ ఉంటారు. గంగా తీరంలో పెడుతూ ఉంటే శంతను చక్రవర్తి చెయ్యి వస్తుందిట. ఎందుకంటే పితృగణాలు ఆ సమయంలో వీడు ఏ రూపంలో వాళ్ళని అంటే బ్రతుకుండగా చూసిన రూపాన్ని భావిస్తాడు కనుక ఆ రూపంలోనే కనిపిస్తారు కనబడదలుచుకుంటే. ఇది ఒక పెద్ద రహస్యం. మన ముత్తాతే అవచ్చు, కానీ వాడు ఏ రూపంలో ఉండేవాడో మీరు పూజించేటప్పుడు ఆ రూపంలోనే ఆ శక్తి కనిపిస్తుంది అక్కడ. ఇది ఒక విశేషం. నీకు కనిపించదు చూడగలిగితే. కానీ ఆ చెయ్యి కనబడింది రండి భీష్ముడికి. కనబడినప్పుడు ఎవరిని ఉద్దేశించి పెడుతున్నాడు, వాడి చేతులను పెట్టివచ్చు కదా అనుకున్నట్ట. కానీ ఆయన అక్కడ పెట్టలేదు, దర్భ మీద పెట్టేట. శభాష్ అన్నట్టు ఆయన. నువ్వేం చేస్తావో చూద్దామని శాస్త్ర ప్రకారం ప్రవర్తిస్తావా లేకపోతే నీ తర్కం ఉపయోగిస్తావా అని చూశానన్నాడు. ఇప్పుడు శాస్త్ర ప్రకారం ప్రవర్తించాడు. పిండం దర్భ మీద పెడితేనే అందుతుంది, అంతేగాని చెయ్యి పట్టుకొచ్చినా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే పిండం వాడికి ఇవ్వడు. ఈ ఇచ్చిన పిండాన్ని తద్గతమైన శక్తి వాడు ఆహారంగా మార్చాలంటే అక్కడే ఇవ్వాలి. అంతే. అర్థమైంది కదా? అది దానికి ఉన్నటువంటి అంతరార్థం. ఈ విషయంలో మహాభారతంలో కూడా ఈ శ్రాద్ధ విధానాలన్నీ కూడా చెప్పారు. అక్కడ శ్రాద్ధం గురించి చెప్పారు కనుక అది కూడా చదవకూడదని మాత్రం. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఇంద్రియ శక్తి, ధనశక్తి, విద్యాశక్తి ఇత్యాదులన్నీ సద్ధర్మం కోసం వినియోగించుకోవాలి. అవి మీరు చేశారు, అందుకు మీరు పుణ్యస్థానములకి చేరుకుంటున్నారు. మీరు వెళుతూ ఉంటే తోవలో అనేక లోకములు ఎదురైతే వాళ్ళందరూ అలాగే మిమ్మల్ని పూజిస్తారు, వెళ్ళండి. ఇలాగ వీళ్ళందరినీ ఆయన చెప్పి వారికి ఉన్న విమానముల మీద పైలోకాలకి ఇంకా పైలోకాలకి వెళ్ళవలసిన వాళ్ళని అక్కడ పంపిస్తారట. కొందరు మేము ఇక్కడే ఉంటారట, వాళ్ళు అక్కడే ఉంటారట. కేచిత్ ధర్మసభాయాం హి తిష్టంతి పరమాదరాత్. కొందరు ఆదరంగా అక్కడే ఉంటారట. ఎంత బాగుందండి, ఉండకుండా ఉంటారా? కనుక అక్కడ కొందరు ఉంటారు. మరికొందరు ఆయా లోకములకు వెళ్తారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాన్ని సమన్వయించుకోవచ్చు. శివభక్తి పరాయణులు, అమ్మభక్తి పరాయణులు, సూర్యభక్తి పరాయణులు, విష్ణుభక్తి పరాయణులు ఇందరినీ చెప్పారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కదా. వీళ్ళని స్వామి మర్యాద చేసిన తర్వాత శివభక్తి పరాయణులు కైలాసానికి, విష్ణుభక్తి పరాయణులు వైకుంఠానికి, శక్తిభక్తి పరాయణులు మణిద్వీపానికి, సూర్యభక్తి పరాయణులు దివ్య సూర్యలోకాలకి వెళతారట. ఇవి చేసిన వాళ్ళు మాత్రమే నా మండలాన్ని ఛేదించి వెళ్ళగలరు. అంటే యమమండలం దాటి పైకి వెళ్ళగలిగే వారు ఎవరంటే వీరు. మిగిలిన వారు ఇక్కడి దాకా కూడా రాలేరు, ఛేదించలేరు. అది చెప్తున్నాడు. కనుక లోకాలకు వెళ్ళేటప్పుడు ఇది. అయితే ఇక్కడ లోకాలకు ఎవరు వెళ్తారో కూడా మీకు జాగ్రత్తగా కొన్ని విషయములు చెప్పాలి. సత్వరజస్తమో గుణములతో పూజించే వాళ్ళలో తమోగుణ రజోగుణంతో పూజించిన వాళ్ళకు మాత్రము ఏ లోకానికి వెళ్ళలేరు. వాళ్ళు మళ్ళీ భయంకరమైన అవస్థలు పొందవలసిందే. కానీ సాత్విక భక్తితో పూజించే వాళ్ళు ఆ భక్తి ఉంటూ ఉండగానే మరణించారనుకోండి, వాళ్ళు దివ్య లోకాలకు చేరతారు. ఇందాక చెప్పినటువంటి యముని యొక్క ఈ లోకము, లేకపోతే స్వర్గలోకము, గంధర్వలోకము, ఇలాంటి లోకములకు వెళ్తారు ఎవరు? సాత్విక భక్తితో పూజించే వాళ్ళు. ఇవి తెలుసుకోవాలి. ఇవి నేను దేవీ భాగవత ఆధారంగా మీకు చెప్తున్నా. నిర్గుణ భక్తితో పూజించేవారు. ఎందుకంటే సాత్విక భక్తి అంటే నేను మీకు అనేక మార్లు చెప్పాను. సాత్విక భక్తి అంటే భగవంతుడు సంతోషించాలి, నా పాపాలు పోవాలి అని భగవంతుడిని కొలిచే వాళ్ళందరూ సాత్విక భక్తులు. ఈ భక్తి కూడా చాలా మందికి రాదు. కోరికలతో పూజించే వాళ్ళు రాజస భక్తులు, పరుల్ని హింసించాలని పూజించే వాళ్ళు తామస భక్తులు చెప్పుకున్నాం. తామస రాజస భక్తులు అక్కడి దాకా కూడా వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. సాత్విక భక్తులు మాత్రమే దివ్యలోకాలకు వెళ్ళగలరు. అర్థమవుతున్నది కదా? అయితే పరాభక్తికి చెందిన వాళ్ళు అంటే ఈ మూడింటి తర్వాత నిర్గుణ భక్తి ఉంది. ఇందులో కేవలం పరమాత్మ యందు ప్రీతి, ఆయనంటే ప్రేమ, ఆయన తలంచుకుంటూనే ఒళ్ళు పులకించిపోయి కన్నుల ఆశ్రువులు రాస్తూ ఆయన్నే కీర్తిస్తుంటారు. ఈ భక్తికి చేరిన వాళ్ళని నిర్గుణ భక్తులను అంటారని మన కపిల గీతలో కపిలాచార్యులు కూడా చెప్పారు. ఈ భక్తికి చెందిన వాళ్ళు మరణిస్తే ఇక్కడ దేవి భాగవతం సహాయం తీసుకుంటున్నారు. ఈ భక్తి వస్తే వాళ్ళకి నేను నా జ్ఞానాన్ని ఇస్తానంది అమ్మ. ఎవరికైతే ఈ నిర్గుణ భక్తి వస్తుందో, ఇందులో మీరు సత్వభక్తి వల్ల నిర్గుణ భక్తి వల్ల ఆత్మజ్ఞానం వస్తుందట. ఇది చెప్తున్నాడు. నిర్గుణ భక్తికి చేరిన వాళ్ళకి నేను నా జ్ఞానాన్ని ప్రదానం చేస్తాను. నా జ్ఞానం పొందిన వాళ్ళు నాలో లీనమైపోతారు. నా జ్ఞానం పొందకుండా నిర్గుణ భక్తిలో మరణించినట్లయితే వాళ్ళని నా లోకానికి తీసుకొస్తాను అంది. కనుక ఎవరు లోకాలకు వెళ్తారు? శివలోకానికి కానీ, వైకుంఠ లోకానికి కానీ, మణిద్వీపానికి కానీ వెళ్ళే వాళ్ళు నిర్గుణ భక్తులు. అంటే
ఏ ప్రయోజనము లేకుండా వాళ్ళకి నా పాపం పోవాలని కానీ అమ్మవారి ప్రీతి చెందాలని కానీ ఈ రెండు ప్రయోజనాలు కూడా ఉండవు. వాళ్ళకి ఒకటే, ఏ ప్రయోజనం లేదు. అమ్మ అంటే భక్తి. అమ్మని తలంచుకుంటే కారణం లేకుండా మనస్సు కరిగిపోతుంది, కారణం లేకుండా వాడు పులకించిపోతాడు. అమ్మ పేరు తలంచుకున్న, అమ్మ ధ్యానం చేస్తున్నా అది తప్ప మరొకటి రుచించదు వాడికి. అలాంటి భక్తుడిని అంటారు నిర్గుణ భక్తుడు అని గుర్తుపెట్టుకోండి. ఆ భక్తికి మనం ఎన్ని యోజనాల దూరంలో ఉన్నామో ఆలోచించుకోండి. సాత్విక భక్తికే ఎంత క్వశ్చన్ మార్కో తెలిసిపోయింది. సాత్విక భక్తి వచ్చిన వాడు ఆ లోకానికి వెళ్తాడు, నిర్గుణ భక్తి వచ్చిన వాడు అమ్మ లోకానికో లేదు విష్ణు లోకానికో లేదు శివలోకానికి వెళ్తాడు. ఎవడు ఏ లోకానికి వెళ్తాడో తెలియాలి. గతుల గురించి చెప్తున్నాను కదా. అయితే అమ్మవారు ఈ నిర్గుణ భక్తి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం ఇచ్చేస్తే వాడు సాయుధ్య మోక్షానికి వెళ్ళిపోతాడు. సాలోక్య సారూప్య సామీప్య మోక్షములు ఇందాక చెప్పిన వాళ్ళకి వస్తుంది. ఎవరికి? నిర్గుణ భక్తులకి. నేను రిపీట్ చేయట్లేదు, మొదటిది అందుకోలేని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. సాత్విక భక్తి ఉన్న వాళ్ళు స్వర్గాది లోకముల్లోనే సెటిల్డ్. కొందరికి సాత్విక భక్తి ఉన్నప్పుడు ఈ జన్మలోని నిర్గుణ భక్తులకు మారుతుంది. అది మారకుండా ప్రారంధవశాత్తు దేహం పోతే వాళ్ళు దివ్యలోకాల్లో తిరిగి, అంటే స్వర్గాది లోకాల్లో తిరిగి తర్వాతి జన్మలో నిర్గుణ భక్తులు అవుతారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నిర్గుణ భక్తులు ఆ ఆత్మజ్ఞానం పొందకుండా ప్రారంధవశాత్తు పోయినట్లయితే ఈ సాలోక్య సారూప్య సామీప్య ముక్తులు పొంది అక్కడ ఆ లోకంలో ఉన్న భోగాలను అనుభవిస్తారట. ఇందాక నేను చెప్పిన లోకం కంటే అది ఇంకా గొప్పగా ఉంటాయి. వైకుంఠ లోకంలో కానీ కైలాసాది లోకాల్లో కానీ అక్కడ ఇంకా అద్భుతమైన భోగాలు అనుభవిస్తారు. ఆ అనుభవం అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారో విష్ణువో శివుడో వాళ్ళకు జ్ఞానం ఇచ్చి తనలో లీనం చేసుకుంటారు అక్కడే. ఇది చెప్తున్నారు. ఇది దేవి భాగవతంలో అమ్మ చెప్పిన మాట. ఇది చెప్తున్నారు. కనుక ఇక్కడే నిర్గుణ భక్తి వల్ల క్రమంగా బ్రహ్మజ్ఞానం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహాత్ములు చాలామంది ఉన్నారు. కనుకనే మనం ఎప్పుడు దేనికోసం ప్రయత్నించాలి? నిర్గుణ భక్తి రావడం కోసం ప్రయత్నించాలి. నిర్గుణ భక్తి రావడం కోసం ఏ భక్తి ఆశ్రయించాలి? సాత్విక భక్తి ఆశ్రయించాలి. కనుక ప్రతి వాళ్ళకి రాజసం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మలో రాజసం ఎక్కువ ఉంటుంది. భూత ప్రేత పిశాచ తిర్యగణముల్లో అంటే పక్షులు పశువుల్లో తమోగుణం ఎక్కువ ఉంటుంది, దేవగణముల్లో సత్వగుణం ఎక్కువ ఉంటుంది. కనుక మనలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, తప్పదు. అందుకే కోపం ఎక్కువ, తాపం ఎక్కువ, కోరికలు ఎక్కువ, సహజం. మరేం చేస్తాం? కానీ దీని నుంచి క్రమంగా సత్వం వైపు ట్రై చేయాలి. అది చేస్తే నిర్గుణ భక్తి ఎప్పుడు వస్తుంది, అది వస్తే కైవల్యం ఎప్పుడు వస్తుంది. ఇది క్రమం. నేను మొత్తం మీకు గరుడ పురాణంలో హిందూ ధర్మంలో మోక్షం అంటే ఏమిటో కూడా కాన్సెప్ట్ చెప్పడం జరిగింది కదా వివరంగా. ఇది అర్థం చేసుకుంటే చాలు. కనుక వాళ్ళని ఆ పైలోకాలకి పంపిస్తాట. ఉషిత్వా తత్ర కల్పాంతం భుక్వా భోగానమానుషాన్ ప్రాప్నోతి పుణ్యశేషేన మానుష్యం పుణ్యదర్శనం. అంతేకాదు కొంతమంది ఇక్కడ ఉండిపోతారని చెప్పాం కదా, వాళ్ళు అక్కడ అనేక భోగములు అనుభవించి తర్వాతి జన్మలో మళ్ళీ భూమి యందు ఉత్తమ మానవులుగా జన్మించి అప్పుడు శాస్త్రార్థ విచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది కైవల్యం పొందుతారు. అంటే ఆత్మజ్ఞానం పొందే వరకు పూర్తి కైవల్యము లేదు. ఇది తెలిసిందనమాట. నరకం కంటే ఇవి చాలా బెటర్, ఏమిటి బెస్టే దాంతో పోలిస్తే. అంతే కదా, నరకం కంటే భూమి బెటరు. కానీ బెటర్ కానీ ఇక్కడ ఉండం కదా. నరకం నుంచి వెళ్ళిపోదామన్నా వెళ్ళలేం కదా. కానీ వెళ్ళే ఉపాయం ఇక్కడే ఆలోచించుకోవాలి. అది చూసుకుంటే దివ్యలోకాల్లో హాయిగా ఉండొచ్చు. దివ్యలోకాలు దొరకడం కూడా కష్టం అన్నాం. కానీ దివ్యలోక సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి ఎందు అవతరిస్తాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతని స్వామి చెప్పిన మాట ఇది. ఇక్కడ పుట్టే ఏం చేస్తాడు? ఇలాంటి వాళ్ళే పుణ్యజన్మలు పొందుతారు. మనం చూస్తుంటే కొందరు యోగులైపోవడం కనిపిస్తుంది, కొందరు చిన్నప్పుడే వెళ్ళిపోయి సిద్ధులైపోవడం కనిపిస్తుంది. మనకు ఒంటికి 80 ఏళ్ళు వచ్చినా ఇంకెక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందువల్ల? ఇందాక చెప్పిన వాళ్ళందరూ ఇక్కడ పుణ్యానుభవాలు పొంది భూమి మీద పుట్టిన వాళ్ళు. వాళ్ళ పుట్టుకే చాలా బాగుంటుంది అన్నాడు ఇక్కడ. ఆ పుట్టకలో చెప్పాడు. మొన్న చెప్పాం, ఈ 4 రోజులు కలిపేసుకునే వాళ్ళు వీళ్ళకి పాప జన్మలు ఎలా వస్తాయో చెప్పాం. అలా కాకుండా సదాచార సంపన్నులు ఇంట్లో పుడతారట ఇలాంటి వాళ్ళు. దీన్నే కృష్ణ గీతలో స్వామి శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే అనే మాట అన్నాడు. దాన్నే ఇక్కడ మరొకరుగా చెప్తున్నాడు. శుచీనాం శ్రీమతాంగే జాయతే సుకృతి యథ. అలాంటి వాళ్ళు సదాచార సంపన్నమైన గృహంలో పుడతారట. ఆ పుట్టిన దగ్గర నుంచి, వాళ్ళు పుట్టుక దగ్గర నుంచి మంచి శాస్త్రములు చదివే అవకాశం వస్తుంది. వాళ్ళు సత్కర్మల యందు ఆసక్తి పుడుతుంది. పుణ్యజీవులకే సత్కర్మల యందు ఆసక్తి పుడుతుంది. ఎందుకంటే శునకాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా ఎంగిలోకలకు పరిగెత్తినట్టుగా కొందరికి ఎంత పుణ్యకర్మలు కుర్చీలో కూర్చోబెట్టి 2 గంటలు చెప్పినా తదనంతరం పాపకర్మల వైపే బుద్ధి పరిగెడుతుందట. కానీ పుణ్య సంస్కారములు ఉన్న వారికి పుణ్యకర్మల యందు రతి ఏర్పడుతుంది. దాన్ని బట్టి ఎవడు పుణ్యజీవుడు పోల్చుకోవచ్చు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ శాస్త్రములు ఆధారం చేసుకుని ఉంటారు సుమా. వాడు ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. ఇప్పుడు ఈ శరీరం అంటే ఏంటో చెప్తున్నాను విను. ఈ శరీరానికి 2 రకాలైనటువంటి లక్షణములు ఉన్నాయి మనకున్న శరీరానికి. నిజానికి స్థూల సూక్ష్మ కారణ శరీరం అని అంటాం, కానీ ఇందులో ఉన్న విశేషం ఏంటంటే 2 శరీరములు. ఒకటి ఐహిక శరీరము,
రెండవది పారమార్థిక శరీరము. ఐహిక శరీరాన్ని మరొక మాట చెప్తున్నాడు ఇక్కడ, ఐహిక శరీరాన్ని వ్యావహారిక శరీరం అని అంటారు. పరమార్థ శరీరం కూడా ఉంది. ఐహిక శరీరంలో వ్యావహారిక శరీరం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇది వ్యవహార శరీరం. అంటే లోకంలో మనం శరీరం అనగానే ఏమనుకుంటామో అది వ్యవహారం, గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవహార శరీరంలో ఏముంటాయి అంటే రక్త మాంస మజ్జాదులు ఉంటాయి. రక్తము మాంసం. చెప్పండి శరీరం అంటే ఏంటో. బయట కనబడే చర్మమా, లోపల చాలా మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ అంతా చెప్పాడండి ఇక్కడ. ఆశ్చర్యపోతారు మీరు. నేను సమయం లేదని చెప్పట్లేదు, కానీ మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, రక్తం ఎంత ఉంటుంది, మాంసం యొక్క పరిమాణం అంతా, దంతాల విశేషములు ఏంటి, అదేవిధంగా నాడీ మండలం ఎలా ఉంటుంది, మధ్య ఎలా ఉంటుంది, అన్నీ వర్ణించాడు శరీరం. ఆ కౌంటింగ్ చూస్తే ఆశ్చర్యపోతాయి, ఇంత చక్కగా చెప్పాడు. శ్లేష్మం ఎలా ఉంటుంది, ఇత్యాదులు అన్నీ వర్ణించాడు ఇక్కడ. ఇదంతా కలుపుకొని వ్యవహార శరీరం అంటారు. ఇది పురాణం చెప్పకలే, ప్రతివాడికి తెలుసు. లేకపోతే స్కాన్ చేయించుకోవాలో, ఎక్స్రేలు తీసుకోవాలో. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. పరమార్థ శరీరం కూడా ఇందులో ఉందిట. అది మాత్రం స్కానింగ్లకు దొరకదు, ఎక్స్రేలకు దొరకదు, కానీ ఉంటుంది.